గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనము డిగ్రీ బీకామ్లో ఫస్ట్ సెమిస్టర్లో వచ్చేటటువంటి సబ్జెక్ట్ మనకు ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్. ఆ సబ్జెక్ట్లో నుంచి మనము ఫస్ట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈస్ డిఫైన్ కామర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కామర్స్. అసలు కామర్స్ అంటే ఏంటి, ఈ కామర్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుంది, దాని స్కోప్ ఎంత మేర ఉంటుంది, దాని పరిధి ఏంటి, దాని స్వభావం ఏంటి అనేటటువంటి ఓ మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. కామర్స్ ఈజ్ Commerce is a fundamental aspect of a human civilization. మన నాగరికతను తీసుకున్నట్లయితే, మన నాగరికత మొదలైన దగ్గర నుంచి కామర్స్ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు మనం. అంటే వస్తు సేవల మార్పిడి అనేది వ్యక్తుల మధ్య కావచ్చు, వేరు వ్యాపార సంస్థల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ఈ వస్తు సేవల మార్పిడి జరిగేటటువంటి దానిని మనము కామర్స్ అని చెప్పుకుంటాం. అంటే ద కామర్స్ సరౌండ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ఇండివిజువల్స్, బిజినెసెస్ ఆర్ నేషన్స్. అంటే వ్యక్తుల మధ్య, లేదా వ్యాపార సంస్థల మధ్య, లేదా దేశాల మధ్య ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేటటువంటి ఎక్స్చేంజ్ అనేది మనము మానవ నాగరికత యొక్క ప్రాథమిక అంశంగా చెప్పవచ్చు. కామర్స్ అనగానే అర్థం ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఆర్ నేషన్స్. దేశాల మధ్య కావచ్చు, లేదా వ్యాపార సంస్థల మధ్య కావచ్చు, లేదా వ్యక్తుల మధ్య కావచ్చు, గూడ్స్ అనేటటువంటి గూడ్స్ ఆర్ సర్వీసెస్ వాట్ ఎవర్ ఎక్స్చేంజ్ జరుగుతున్నట్లయితే దానిని మనం ఏమంటామంటే కామర్స్ అంటాం. సో కామర్స్ అనేది ఒక ప్రాథమిక అంశం, మానవ నాగరికత యొక్క ప్రాథమిక అంశం ఏంటిగా చెప్పుకోవచ్చు అంటే కామర్స్. ఇది ఏం చేస్తుంది కామర్స్ అంటే, మన బార్డర్స్ దాటి గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, లేదా క్యాపిటల్ కావచ్చు, ఈజీగా దేశం లోపలికి చేరడానికి కామర్స్ అనేది చాలా సహాయకారిగా పనిచేస్తుంది. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి కావచ్చు, ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి కావచ్చు, కావాల్సిన గూడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, ఈజీగా మూమెంట్ అనేది జరుగుతుంది కామర్స్ వలన. కాబట్టే కామర్స్ని మనం ఎలా చెప్పుకుంటామంటే ఇట్ సర్వ్స్ యాజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థిక కార్యకలాపాలకు ఇది వెన్నుముకలా మనకు దాని పాత్రనది నిర్వర్తిస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. దెన్ కమింగ్ టు ద నేచర్, కామర్స్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే ఎక్స్చేంజ్. ఎలా ఉంటుంది? ఎక్స్చేంజ్ అంటే దేని క్రింద ఉంటుందంటే ఇదంతా కూడా అండర్ ట్రేడ్ అంటే వర్తకం జరుగుతూ ఉంటుంది. అంటే కొనుగోళ్ళు అమ్మకాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది బయింగ్ అండ్ సెల్లింగ్ అనేటటువంటి ఒక ప్రాసెస్. అది ఆ ప్రాసెస్ని ఈ కామర్స్ అనేది ఫెసిలిటేట్ చేస్తుంది. చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ, కామర్స్ ఇన్వాల్వ్స్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ మనీ. అంటే డబ్బులు తీసుకుని, నగదు క్యాష్ తీసుకుని గూడ్స్ని ఎక్స్చేంజ్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సెల్లర్ టు బయ్యర్, అమ్మే వ్యక్తి కొనే వ్యక్తికి సర్టెన్ అమౌంట్ ఆఫ్ కన్సిడరేషన్ వాల్యూతో ఆ గూడ్స్ని ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాడు. ఆ మానిటరీ టర్మ్స్ లేకపోతే అది మళ్ళీ ట్రేడ్ కిందకి రాదు. ఇట్ ఈస్ నాట్ అండర్ ట్రేడ్. అన్ ఐసోలేటెడ్ ట్రాన్సాక్షన్, ఒక్కసారి చేసేటటువంటిది ట్రేడ్ కాదు. అలాగే
డబ్బుల కోసం చేయకుండా సాధారణంగా ప్రొడక్ట్స్ని కానీ ఎవరికైనా మనము ఎక్స్చేంజ్ చేసినట్లయితే అది కూడా మనం ట్రేడ్ కింద లెక్కేసుకోకూడదు. ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తు సేవల మార్పిడి ఉండాలి. దేనికోసమై ఉండాలి? ఫర్ మనీ, ప్రాఫిట్, లాభం కోసం చేసేదై ఉండాలి. కాబట్టి అదేం చేస్తుందంటే కామర్స్ ఫెసిలిటేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఇట్ ఈస్ ద ప్రాసెస్, కంప్లీట్ సీక్వెన్స్. ఇట్ ఈస్ ద కంప్లీట్ సీక్వెన్స్. ఇది ఎండ్ అవ్వదు. బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు కూడా పర్చేస్ చేస్తూ ఉంటుంది, సేల్ చేస్తూ ఉంటుంది. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వస్తు సేవల మార్పిడి అనేటటువంటిది. అలాగే ప్రాఫిట్ మోటివ్ అంటే లాభార్జన. ప్రాఫిట్ కోసం చేయకపోతే అది బిజినెస్ అనిపించుకోదు. కాబట్టి కామర్స్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ కామర్స్ ఈజ్ ప్రాఫిట్ మోటివ్. లాభం సంపాదించడమే కామర్స్ యొక్క ప్రధాన ధ్యేయం. లాభం కోసమే పనిచేయాలి, దాన్ని మాత్రమే బిజినెస్ అంటాం. అయితే ప్రాఫిట్ ఎప్పుడైతే బిజినెస్ ఆర్గనైజేషన్కి వస్తుంటుందో ఆ ప్రాఫిట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంజిన్. ఇట్ యాక్ట్స్ యాన్ ఇన్సెంటివ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ టు ఎంగేజ్ ఇన్ కమర్షియల్ యాక్టివిటీస్ ప్రాపర్లీ. ఎప్పుడైతే వ్యాపార సంస్థ లాభాలను ఆర్జిస్తుంటుందో అవి ఒక మంచి ఇన్సెంటివ్ లాగా, ఒక బూస్టర్ లాగా సంస్థని ఇంకొంచెం పర్ఫెక్ట్గా ముందుకు నడిపించడానికి అది మనకు చాలా సహాయపడుతుంది. అలాగే మార్కెట్ డ్రివెన్ అంటే మార్కెట్ యొక్క ప్రభావం ఎక్కువ పడుతుంది కామర్స్ పైన. కొన్ని సందర్భాల్లో మార్కెట్ యొక్క ఫోర్సెస్ ఏదైతే ఉంటుందో, డిమాండ్ అండ్ సప్లై అనేటటువంటిది, అది కామర్స్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, చాలా ప్రభావితం చేస్తుంది. మార్కెట్లో ఉండేటటువంటి డిమాండ్ని బట్టి, మార్కెట్లో ఉండే సప్లైని బట్టి, కన్జ్యూమర్ కోరుకునేటటువంటి తన ప్రిఫరెన్సెస్ని బట్టి, మార్కెట్లో ఎదురయ్యే కాంపిటీషన్స్ని బట్టి, ఇవంతా కూడా మార్కెట్ ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కామర్స్ అనేటటువంటిది ప్రభావితం అయిపోతూ ఉంటుంది. అంటే వాణిజ్యం అనేది మార్కెట్ శక్తుల చేత ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉంటుంది. సరఫరా మరియు వినియోగదారుని యొక్క ప్రాధాన్యతలు కావచ్చు, పోటీ వ్యాపారాల నిర్ణయాలు కావచ్చు, వ్యూహాలను తారుమారు చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ మార్కెట్ ఎలాగైతే మారుతూ ఉంటుందో ఆ మార్కెట్ కదలికలు కామర్స్ని ప్రభావితం చేస్తాయి, వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇకపోతే ఇంటర్ డిపెండెన్స్ అంటే పరస్పరం ఆధారపడడం. ఏంటది? ఇంటర్ డిపెండెన్స్, పరస్పరం ఆధారపడడం. అంటే ఈ వాణిజ్యము, సేవలు ప్రాంతాల మధ్య పరస్పరం ఆధారపడటాన్ని మనం గమనించవచ్చు. ప్రాంతాల మధ్య పరస్పరం అవసరాలు ఏర్పాటవుతూ ఉంటాయి. అంటే ప్రపంచ వాణిజ్యము మరియు ఆర్థిక సహకారానికి దారి తీసేటటువంటి ఒక నిర్దిష్టమైన వస్తువులు కావచ్చు, సేవలను కావచ్చు ఉత్పత్తి చేయడంలో దేశాల యొక్క ప్రాధాన్యతను, ప్రత్యేకతను కలిగి ఉంటాయన్నమాట. అంటే కామర్స్ క్రియేట్స్ ఇంటర్ డిపెండెన్స్. ఇట్ క్రియేట్స్ ఇంటర్ డిపెండెన్స్ అమాంగ్ ద నేషన్ అండ్ రీజియన్స్. దేశాల మధ్య కావచ్చు లేదా ప్రాంతాల మధ్య కావచ్చు పరస్పరం ఆధారపడటాన్ని ఈ కామర్స్ క్రియేట్ చేస్తుంది. ఒక దేశానికి ప్రత్యేకమైన వస్తు సేవలు అవసరము, ఇంకొక దేశం సరఫరా చేయడం. ఈ దేశానికి అవసరమైనవి వేరొక దేశం సరఫరా చేయడం. ఇట్లా ఇట్ లీడ్స్ టు గ్లోబల్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇలా ఏమవుతుందంటే ఒకరికి ఒకరు పరస్పరం సహాయం చేసుకోవడం వల్ల ట్రేడ్ అనేది ఎక్స్టెండ్స్ అవుతుంది, నేషనల్ టు ఇంటర్నేషనల్, గ్లోబల్ లెవెల్ ట్రేడ్ అనేది మనం
చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు అనేది తీసుకొస్తుంది. కాబట్టి ఎకనామిక్ కోఆపరేషన్ అనేది కూడా మనము కామర్స్ తీసుకురావడం గమనించవచ్చు. ఇకపోతే కంటిన్యూటీ అండ్ గ్రోత్. కంటిన్యూటీ అండ్ గ్రోత్ ఏం చెప్తా ఉంది ఇది? కంటిన్యూటీ అండ్ గ్రోత్ అంటే కామర్స్ ఎంకరేజెస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. అంటే కొనసాగింపుని, వృద్ధిని వాణిజ్యం అనేది ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఆర్థిక కార్యకలాపాల యొక్క నిరంతరాయాన్ని నిర్ధారిస్తుంది. ఎకనామిక్ గ్రోత్ని ఈ కామర్స్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. అలాగే కంటిన్యూటీ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆర్థిక కార్యకలాపాలు నిరంతరం జరిగేటటువంటి విధంగా కామర్స్ అనేది ఎంకరేజ్ చేస్తుంది. అంటే కామర్స్ ఎంకరేజెస్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవేషన్స్ ఎక్సెట్రా, క్యాపిటల్ ఫార్మేషన్స్ లైక్ దట్. పెట్టుబడులు పెట్టడాన్ని, కొత్తగా ఆలోచన చేయడాన్ని, నవకల్పనలను, మూలధన ప్రక్రియను, ఇవన్నీ కూడా నిరంతరంగా జరిగేటటువంటి విధంగా కామర్స్ అనేది ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇది కామర్స్ యొక్క నేచర్, దాని స్వభావం అలా ఉంటుంది. స్వభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నాం మనము? ఖచ్చితంగా కామర్స్ అని దేన్ని అనాలంటే ఎక్స్చేంజ్ జరగాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్, అది కూడా అండర్ ట్రేడ్. వర్తకం కింద ఎలాగైతే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం మూవ్ చేస్తున్నాము, ఎక్స్చేంజ్ చేస్తున్నాము ఫర్ మనీ, ఫర్ కన్సిడరేషన్, అలా ఉంటేనే ఆ ఎక్స్చేంజ్ అనేది కామర్స్ అవుతుంది. అలాగే ఖచ్చితంగా కామర్స్ అని దేన్ని అంటామంటే ప్రాఫిట్ మోటివ్తో చేసేటటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ని మాత్రమే మనం ఏమని చెప్పుకుంటాం? కామర్స్ అని చెప్పుకుంటాం. ఓకే. అలాగే మార్కెట్లో ఉండేటటువంటి వివిధ రకాల కారకాలు కామర్స్ని ప్రభావితం చేయబడతాయి. కామర్స్ని ప్రభావితం చేయలేకపోతే అది కామర్స్ అవ్వదన్నమాట. కాబట్టి కామర్స్ అనేది మార్కెట్లో ఉండే డిమాండు, సప్లై, కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్, కాంపిటీషను, వీటన్నిటి చేత ప్రభావితం కాగలగాలి. అలాంటిది కామర్స్. అలాగే ఇంటర్ డిపెండెన్స్ అంటే పరస్పరం ఆధారపడడం. ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి, ఒక దేశానికి ఇంకొక దేశానికి కావాల్సినటువంటి వస్తు సేవలను ఎక్స్చేంజ్ చేసుకోవడంలో ఇంటర్ డిపెండెన్స్ అనేటటువంటిది ఇది క్రియేట్ చేస్తుంది. అలాగే ఎలా ఉండాలంటే కంటిన్యూటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీస్ ఒకటో రెండో చేసి ఆపేయడం కాదు. ఈ ఎకనామిక్ యాక్టివిటీస్ కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. అలా జరగడానికి ప్రోత్సహించాలి. అలాగే ఎకనామిక్ గ్రోత్కి కామర్స్ అనేది హెల్ప్ అవ్వాలి. ఎకనామిక్ గ్రోత్ను కోరుకోవాలి ఇది. అలాంటప్పుడు కామర్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో నేచర్ ఆఫ్ ద కామర్స్ అంటే అది. ఇకపోతే స్కోప్, ఎంతవరకు కామర్స్ యొక్క పరిధి ఉంది, కామర్స్ యొక్క పరిధి ఎంత, ఏ మేరకు ఇది వర్క్ చేస్తుంది అంటే కామర్స్ స్కోప్ ఏంటంటే ట్రేడ్. అదేం చేయాలి? ట్రేడ్ చేయాలి. ట్రేడ్ మీన్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డొమెస్టికల్లీ ఆర్ ఇంటర్నేషనల్లీ. అంటే స్వదేశంలో కావచ్చు లేదా ఇతర దేశాలతో కావచ్చు, గూడ్స్ అండ్ సర్వీసెస్ని కొనడము, అమ్మడము అనేటటువంటి ఈ కార్యకలాపాన్ని మనము వర్తకము, ట్రేడ్ అని చెప్పుకుంటాం. అలాగే ఇకపోతే రెండోది ఫైనాన్స్, విత్తం. కామర్స్ అనేది ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ యాక్టివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కామర్స్ ఈజ్ క్లోజ్లీ లింక్డ్ టు ఫినాన్షియల్ యాక్టివిటీస్. ఫినాన్షియల్ యాక్టివిటీ అంటే బ్యాంకింగ్ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, క్యాపిటల్ మేనేజ్మెంట్ కావచ్చు. ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫైనాన్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా బిజినెస్ అనేటటువంటిది గ్రోత్ అవడానికి కామర్స్ కూడా ఒక సహాయకారిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బ్యాంకింగు, ఇన్వెస్ట్మెంట్స్, వేర్ హౌసింగు, ఇన్సూరెన్స్, ఆల్ దీస్ ఆర్ ఆల్ ఫినాన్షియల్ యాక్టివిటీస్. ఈ ఫినాన్షియల్ యాక్టివిటీస్ అన్నిటితో కూడా కామర్స్ చాలా దగ్గర రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెటింగ్
అండ్ అడ్వర్టైజింగ్ అనేది గూడ్స్ని ప్రమోషన్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ప్రమోషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కామర్స్. కామర్స్ యొక్క ప్రధాన ధ్యేయం ఏంటంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ నుంచి కన్జ్యూమర్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ ప్లేస్కి తీసుకెళ్ళేంత వరకు కూడా కామర్సే. కాబట్టి ప్రమోషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ త్రూ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వాణిజ్యం కింద ఉందని చెప్పుకోవచ్చు మనం. ప్రమోషన్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కామర్స్. చాలా ప్రముఖ పాత్ర వహించేటటువంటిది కామర్స్లో గూడ్స్ని ప్రమోట్ చేసుకోవడం అని చెప్పచ్చు. దేని ద్వారా ప్రమోట్ చేసుకుంటాము? అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్. మార్కెటింగ్ ద్వారా, అడ్వర్టైజింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ప్రొడక్ట్స్ని కన్జ్యూమర్ డిమాండ్ అండ్ సేల్స్ వరకు తీసుకెళ్తాం. కన్జ్యూమర్ కోరుకునేటటువంటివి మార్కెట్లకి తెలియజేయడము, వాటిని అమ్మడము, ఈ రెండు కూడా మార్కెటింగ్ వలన, అడ్వర్టైజింగ్ వలనే సాధ్యపడుతుంది. అలాగే లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ప్రొడ్యూసర్స్ నుంచి వినియోగదారులకు ఈ వస్తు సేవలను సజావుగా తీసుకురావడానికి సమర్థవంతమైనటువంటి లాజిస్టిక్స్ మరియు ఈ సరఫరా చేసేటటువంటి చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఇవి చాలా ముఖ్యమైనవిగా మనము కామర్స్లో చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎఫిషియంట్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది ప్లేస్ ఎ వైటల్ రోల్ ఫర్ ద స్మూత్ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్స్యూమర్స్. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు గూడ్స్ అనేటటువంటిది స్మూత్గా చేరాలి అంటే లాజిస్టిక్స్ ప్లస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మధ్యలో ఉండే మిడిల్ మెన్స్, హోల్సేలర్స్, రీటైలర్స్, ఈ సప్లై చైన్ అంతా కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత స్మూత్గా గూడ్స్ అనేటటువంటివి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఈజీగా చేరుతాయి. ఇకపోతే ఈ కామర్స్ అండ్ డిజిటల్ కామర్స్. ఇటీవల కాలంలో మనము ఈ కామర్స్, డిజిటల్ కామర్స్ చాలా విరివిగా చూస్తూ ఉన్నాము. అంటే ఎప్పుడైతే టెక్నాలజీ రైజ్ అయ్యిందో, ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయిందో ఈ ఎలక్ట్రానిక్ కామర్స్, డిజిటల్ కామర్స్ అనేటటువంటివి ప్రముఖ పాత్ర వహించేటటువంటి స్థాయికి వచ్చేసినాయి కామర్స్లో. అంటే ఆన్లైన్ మార్కెటింగ్ మనం చూస్తున్నటువంటి ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్స్ కావచ్చు, మీషో కావచ్చు, ఇట్లా మనం ఆన్లైన్ మార్కెటింగ్ ఎప్పుడైతే మనకు మార్కెట్లోకి వచ్చేసిందో ఆటోమేటిక్గా కన్జ్యూమరు పర్చేసింగ్ కెపాసిటీ కావచ్చు, కన్జ్యూమరు సెలెక్టింగ్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, ప్రతి దాంట్లోనూ కూడా చాలా హెల్ప్ఫుల్ అయిపోయింది. కామర్స్ అనేది ఇంకో మెట్టుకి వెళ్ళిపోయింది టెక్నాలజీ పెరగడంతో. విత్ ద రైజ్ ఆఫ్ టెక్నాలజీ ఈ కామర్స్ అండ్ డిజిటల్ కామర్స్ హ్యావ్ బికమ్ సిగ్నిఫికెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది కమర్షియల్ యాక్టివిటీస్. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో ఈ కామర్స్, డిజిటల్ కామర్స్ అనేటటువంటివి చాలా ప్రముఖ పాత్రను పోషిస్తూ కామర్స్ అనేటటువంటి దాన్ని చాలా డెవలప్మెంట్ అయ్యేటటువంటి విధంగా చేసిందని చెప్పుకోవచ్చు.